కర్నూలు జిల్లా నందవరంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డ నిధుల విషయంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ చంద్రబాబు త్రికరణ శుద్ధి నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారం చేపట్టి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు హామీలైతే ఇచ్చాను, కానీ ఖజానా చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పడం జరిగింది. మరి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి తెలుసు, అయినా కూడా ఎప్పుడు భయపడలేదు. భయం వేస్తుంది అని కూడా మాట చెప్పలేదు. అది మాటకు విలువ ఇవ్వడం అంటే, ధైర్యం అంటే అది. మొదటి రోజు నుంచి 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఏ సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేయకుండా అరాకొరా చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు హామీలైతే ఇచ్చాను, కానీ ఖజానా చూస్తుంటే